మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, వాటిని గాలికి వదిలేయడం, చంద్రబాబు మోసాలను, అరాచకాలను, అన్యాయాలను అరికట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టడమైందని, వచ్చే ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కాక ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకి వస్తుందని చెప్పినారా? 50 ఏళ్ళకి వస్తుందండి. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉన్నారంటే పేపర్ తీసుకున్నా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకి ఎంత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తారమ్మా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది? 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తారు. చెప్పిన ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. నెలకు 3,000. నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడవాళ్ళకేమో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి 100 అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పుకొని తిరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము, నిజము మనమే పలకకుంటే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్లు అని